రీసెంట్ గా రిలీజ్ అయిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ సిబిఐ ఫైట్ ది బ్రెయిన్ కే మధు మూవీని డైరెక్ట్ చేయగా మమ్ముట్టి, రిన్జీ పనికేర్, ఆశా శరత్ లీడ్ రోల్స్ లో నటించారు. మూవీ అంతా అనేక హత్యల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోన్న ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. బాలు, శరత్లు సిబిఐ ఆఫీసర్స్. ఏ కేసైనా సరే దాన్ని ఛేదించే వరకు నిద్రపోరు. అయితే ఒకరోజు హత్య జరుగుతుంది. లోకల్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ వారికి ఆ హత్య వెనుక ఎవరున్నారు అనేది కనుక్కోలేకపోతారు. కొందరు రాజకీయ నేతలకు సంబంధించిన వారు ఉండటం వల్ల కేసు ముందుకు పోదు. దాంతో దీన్ని ఇన్వెస్టిగేట్ చేయమని సిబిఐకి అప్పగిస్తారు. దాంతో కేసుని హీరో సేతురామ అయ్యర్ టేకప్ చేస్తాడు. ఈ మర్డర్ వెనుక ఉన్నది ఎవరు, వాళ్ళు కేసును మార్చడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు, బయటకు రాకుండా ఏమేం చేశారు, వాళ్లను కనిపెట్టడానికి సిబిఐ ఎలా వర్కౌట్ చేసింది అనేది మిగతా స్టోరీ. సెకండ్ హాఫ్ లో మిస్టర్ అయ్యర్ కీలకమైన క్లూని ఛేదించే వరకు సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. సేతురామ అయ్యర్ గా మమ్ముట్టి ఎప్పటిలాగానే చాలా గంభీరంగా కనిపించాడు. సేతురామ అయ్యర్ గా మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ ని చూపించడంలో ఆయన పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఆ పాత్రకు పరిపూర్ణతను రీక్రియేట్ చేయటంలో నటుడిగా తాను ఎంత స్థిరంగా ఉన్నాడో మరోసారి నిరూపించాడు. సిగ్నేచర్ వాకింగ్ స్టైల్, డైలాగ్స్ లో తమిళ బ్రాహ్మణ స్లాంగ్ తో అందరినీ మెప్పించాడు అనొచ్చు. జగతి శ్రీకుమార్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. అవినీతిపరుడైన సీనియర్ పోలీస్ ఆఫీసర్ సత్యదాస్ గా సాయి కుమార్ మరోసారి మెరిశాడు. ముఖేష్, రేంజీ పనికర్, అనూప్ మీనన్, సౌబిన్ షాహిర్, కొట్టాయం రమేష్, ఇతర నటీనటులు తమ పాత్రలలో బాగా నటించారు. అఖిల్ జార్జ్ డిఓపిగా మంచి విజువలైజేషన్ స్కోర్ చేశారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, జక్స్ బిజోయ్ స్వరపరిచిన సంగీతం బాగుంది. ఓవరాల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్వెస్టిగేషన్ సీక్వెన్స్లు క్రియేట్ చేశాడు డైరెక్టర్. మూవీ చూస్తున్నంతసేపు ఒకే టెంపో మెయింటైన్ చేశాడు. దానికి తోడు మమ్ముట్టి యాక్టింగ్ తోడు కావటంతో సినిమా బాగా నడుస్తుంది.